ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీలో రోజు రోజుకు అసంతృప్తి పెరిగిపోతోంది. సీఎం చంద్రబాబుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు. ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ విలువ లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ప్రకటించినటువంటి పార్టీ పదవుల్లో కానీ నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించలేదని కూడా ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. మీనాక్షి నాయుడికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని కూడా టీడీపీ అధిష్టానం గతంలో హామీ ఇచ్చింది. అయితే ఇతర నేతలు అంటే మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, భూమా బ్రహ్మానందరెడ్డి, ఏవి సుబ్బారెడ్డి కూడా తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 సీట్లకు 12 సీట్లు టీడీపీ కూటమి గెలిచింది. 2 ఎంపీ సీట్లు కూడా టీడీపీ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, ఇప్పుడు కర్నూలు జిల్లా వంతొచ్చింది. అసంతృప్త నేతలు ఒక్కొక్కరు కూడా బాహటంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఏంటి? గతంలో ఇచ్చినటువంటి హామీని ఎందుకు టీడీపీ విస్మరిస్తోంది? సీనియర్లని ఎందుకు పక్కన పెడుతోంది? సరే, యువ రక్తానికి పెద్దపీట వేస్తున్నారు, అంతా బాగానే ఉంది. సీనియర్ నేతలకి పార్టీ గెలుపులో విశేషంగా కృషి చేసినటువంటి మమ్మల్ని ఎందుకు అధిష్టానం మర్చిపోయిందా, లేకపోతే పక్కన పెట్టిందా? ఏంటి, మమ్మల్ని ఎందుకు పట్టించుకోవడం లేదనేటువంటి ఒక అసంతృప్తి ఏంటి, ఎలా చూడాలంటారు? అప్డేట్ చేయండి. మురళి, ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా అసంతృప్తి నేతలు పెరిగిపోతున్నారని చెప్పవచ్చు. గతంలో కూడా అంటే పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఇంకా ఈ నామినేటెడ్ పదవులు ఇవ్వడంలో జాప్యం జరుగుతుండడం వల్ల సీనియర్లు ఒకంత అసంతృప్తిలో ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం మనకు 14 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఏకంగా 12 స్థానాల్లో కూడా టీడీపీ విజయం సాధించిందని చెప్పవచ్చు కూటమి. ఈ క్రమంలో కూడా 2 ఎంపీ స్థానాలు కూడా గెలుచుకున్నారు. అయితే గతంలో కూడా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎక్కువగా వైసీపీకి ఎక్కువగా పట్టు ఉందని చెప్పవచ్చు. గతంలో ఏదో 2-3 స్థానాలకి పరిమితమైనటువంటి కూటమికి పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే ఈసారి 14 సీట్లలో 12 సీట్లు గెలిచారని చెప్పవచ్చు. అంటే దీనికి కృషి చేసినటువంటి మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా అదే పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా తమకు న్యాయం జరుగుతుందన్న ఒక ఆలోచనలో ఉండి కష్టపడి పనిచేస్తారని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా ఇంకా పదవులు రాకపోవడం వల్ల అసంతృప్తి వ్యక్తం చేస్తారు. ముఖ్యంగా ఆదోని నియోజకవర్గానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు చాలా సీనియర్ నేతగా ఆ ప్రాంతాల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కూటమిలో భాగంగా కూడా బీజేపీకి ఆ సీటు వెళ్ళిందని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా బీజేపీ ఎమ్మెల్యేకు గెలవడానికి కూడా మీనాక్షి నాయుడు అక్కడ సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా అతనికి ఎమ్మెల్సీ పదవి వస్తుందని చెప్పేసి కూడా ముందు నుంచి ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ క్రమంలో కూడా గడిచిన 2 ఏళ్లలో కూడా ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తకపోవడం వల్ల తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇతను పార్టీ మారే ఆలోచన కూడా చేస్తున్నట్టుగా అంటే సన్నిహితులతో కూడా చర్చించి ఇక కూటమిలో టీడీపీలో మనం కొనసాగితే మనకు ఎలాంటి పదవులు దక్కేటువంటి అవకాశం లేదు అని చెప్పేసి అని కూడా పూర్తి స్థాయిలో పార్టీ మారేందుకు కూడా ఆయన నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా మనకు స్పష్టంగా తెలుస్తోంది. మరో నేత కేఈ ఫ్యామిలీ అని చెప్పవచ్చు. గతంలో టీడీపీతో అంటుపెట్టుకున్నటువంటి ఫ్యామిలీ, ఎంతో చరిత్ర ఉన్న ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ నుంచి కూడా కేఈ ప్రభాకర్ ఎంతో కాలంగా నామినేటెడ్ పదవి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇతను కూడా పదవి రాకపోవడం వల్ల ఒకంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక నంద్యాల నియోజకవర్గానికి వస్తే భూమా బ్రహ్మానందరెడ్డి, ఇతను మాజీ వర్గ విభేదాలని పరిష్కరించడంలో కానీ, అసంతృప్తుల విషయంలో ఒకంత చర్యలు తీసుకోవడం విషయంలో కానీ, అంటే గతంలో మీనాక్షి నాయుడికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చి టీడీపీ అధిష్టానం ఇప్పుడు ఎందుకు మరిచిపోయిందనేదే మాట. టీడీపీ కూటమి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఆ స్థాయిలో సీట్లు కైవసం చేసుకోవడంలో కానీ, లేకపోతే ఓటింగ్ శాతం నమోదవడంలో కానీ మా పాత్ర ఎంతో కీలకంగా ఉంది, మమ్మల్ని మరిస్తే మేము ఏ విధంగా చూడాలి అనేటువంటి మాట. యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం, దీనికి సంబంధించి వర్గాలుగా కూడా విడిపోయినటువంటి సిచ్యువేషన్. లోకేష్ వర్గం యువ నాయకులు, సీనియర్ నాయకులు చంద్రబాబు వర్గం, వారిరువురి మధ్య మేము నలిగిపోతున్నాం అనేటువంటి మాట. ఎవరికి చెప్పుకోవాలి, ఎవరు మా సమస్యలు పరిష్కరిస్తారు, ఎవరు మా అసంతృప్తిని చల్లారుస్తారు? ప్రతి నియోజకవర్గంలో ఇదే పరిస్థితి ఉంది, జిల్లా వ్యాప్తంగా అనేటువంటి మాట. ఏంటి, దానికి సంబంధించి ఏం చెప్తున్నారు? మురళి, మీరు అన్నట్లుగా ఆ నియోజకవర్గంలో మీనాక్షి నాయుడు చాలా సీనియర్ నేతగా ఉన్నాడు. గతంలో మనం చూసుకుంటే ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేకు అలాగే మీనాక్షి నాయుడుకు బహిరంగంగా కూడా అంటే ఒకరినొకరు కూడా దూషించుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే నామినేటెడ్ పదవుల్లో ఎమ్మెల్యే వర్గం తన వర్గానికి పదవులు ఇప్పించుకుంటున్నాడు. అదేవిధంగా మీనాక్షి నాయుడు కూటమిలో భాగస్వామ్యమైనటువంటి టీడీపీకి ఏ నామినేటెడ్ పదవులు రావడం లేదని చెప్తేనే బహిరంగంగా కూడా మీనాక్షి అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంపైన స్పందించలేదని చెప్పవచ్చు.
చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా పార్టీలో ఏం జరుగుతోంది, అసలు సీనియర్లకు ఏదైతే అధిష్టానం ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏంటి అనే దానిపైన కూడా ఒకంత అసంతృప్తి వ్యక్తమవుతుంది. పూర్తి స్థాయిలో గత ఎలక్షన్స్ లో కూడా సాయి ప్రసాద్ రెడ్డికి వైసీపీకి అనుకూలంగా పనిచేశారని చెప్పేసి కూడా మీనాక్షి నాయుడు పైన కొన్ని రూమర్స్ ఉన్నాయని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే నామినేట్ పదవుల్లో ఇవ్వడంలోనే కానీ లేకపోతే అధిష్టానం స్పందించకపోవడానికి ఇది ప్రధాన కారణం అవుతుందా అనేది ఒక కారణంగా తెలుస్తోంది. మరోపక్క మనం చూసుకుంటే ఇప్పుడు యువ నాయకుడు నారా లోకేష్ పూర్తి స్థాయిలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ పగ్గాలు చేపట్టిన నేపథ్యంలో కూడా ఈ నేపథ్యంలో యువ నాయకత్వాన్ని ఎక్కువగా ఆకర్షిస్తూ వస్తున్నారని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా సీనియర్లు ఒకంటే గతంలో పార్టీ కోసం ఎంతో కష్టపడి ఆనాడు ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పటి నుంచి కొంతమంది ఉన్నట్టు నేతలు కూడా భవిష్యత్తు నాయకుడు లోకేష్ కాబట్టి లోకేష్ వైపే యువ నాయకత్వం మొగ్గు చూపుతోంది. సీనియర్లను అందుకే లెక్క చేయడం లేదు అనేటువంటి ఒక వెర్షన్ కూడా వినిపిస్తోంది కదా. దీన్ని అయితే అధిష్టానం ఖండిస్తున్నప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్ అలాగే ఉందనేటువంటి మాట. ఈ కోణానికి సంబంధించి టీడీపీలో నాయకులు కానీ లేకపోతే అంతర్గతంగా ఉన్నటువంటి నేతలు కానీ వారు ఏం చెప్తున్నారు మల్లికార్జున్? అంటే పూర్తి స్థాయిలో కూడా ఈ యువ నాయకత్వాన్ని ఆహ్వానించడం వల్ల సీనియర్లను ఒకంత అసంతృప్తిలో ఉన్నారని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే పార్టీ నిర్మించినప్పటి నుంచి కూడా ఏదైతే ఎన్టీఆర్ హయాం నుంచి కూడా ఇప్పటి వరకు చంద్రబాబు వరకు కూడా వాళ్ళు టీడీపీని అంటుపెట్టుకున్నటువంటి వారు పార్టీ మారకుండా కొంతమంది ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాంటి సీనియర్లను పార్టీ కోల్పోకుండా ఉండాలి. అయితే ఈ క్రమంలో యువ నాయకత్వాన్ని ఏదైతే ఎంకరేజ్ చేసేటువంటి క్రమం ఏదైతే ఉందో గతంలో ఆయన యువగలం పదయాత్ర కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు, కొంతమందికి హామీ ఇవ్వడం జరిగింది. అంటే యువరత్వాన్ని ప్రోత్సహించాలి, టీడీపీని ఈ విధంగా పటిష్టం చేసుకోవాలని ఆలోచన చేస్తారు. కాకపోతే సీనియర్లను కలుపుకుంటూ వెళ్లాలన్నది చంద్రబాబు యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే పార్టీ కోసం అంటే ఎక్కడ ఏమున్నా ఓట్ బ్యాంక్ అంతా కూడా సీనియర్లకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి వారికి ఎంతో కొంత గ్రామాల్లో ఓట్ బ్యాంక్ ఉంటుంది కాబట్టి యువ నాయకత్వాన్ని ఆహ్వానిస్తూనే అదేవిధంగా సీనియర్లను కలుపుకొని పోవాలి. వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులనే యూత్ నే బయటికి తీసుకురావాలి. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ లేకపోతే నియోజకవర్గాల్లో మనం గెలుపోవటములు వాళ్ళపైన డిసైడ్ అయి ఉంటాయి కాబట్టి వాళ్ళ సీనియర్లను కలుపుకొని పోవాలని చెప్పి జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అధినాయకత్వం ఆలోచిస్తూ నియోజకవర్గాల్లో పరిస్థితులు వేరే విధంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే యూత్ ని ఎంకరేజ్ చేస్తుంటే సీనియర్లు ఒకంత అసంతృప్తికి గురవుతున్నారు. వారు తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని చెప్పి ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపుగా మనకు 4 నాయకులు అంటే సీనియర్లుగా ఉన్నారు. ఏవి సుబ్బారెడ్డి కావచ్చు, బ్రహ్మానందరెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా పార్టీ కోసం కష్టపడ్డారు. అంటే 2 నియోజకవర్గాల్లో పార్లమెంట్ లెవెల్లో కూడా వీళ్ళు చాలా కష్టపడి ఉన్నారు, సీనియర్లుగా ఉన్నారు. టీడీపీ గెలుపుకు కూడా వీళ్ళు బాగా కృషి చేశారు. ఈ క్రమంలో కూడా గెలిపించినప్పటికీ కూడా తమను పట్టించుకోవడం లేదు. ఏం జరుగుతోంది కూటమిలో అంటే కూటమిలో ఈ పొత్తుల కారణంగానే మాకు నామినేటెడ్ పదవులు గల్లంత అవుతున్నాయి అన్న ఒక ఆందోళన కూడా వీళ్ళు వ్యక్తమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా పార్టీ అధిష్టానం క్లియర్ గా ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఈ జిల్లా పైన కూడా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. గతంలో పార్టీ కోసం ఎవరైతే కష్టపడ్డారో ఈ నేపథ్యంలో వారికి అందరికీ కూడా న్యాయం చేసి ముందుకు వెళ్తే తప్పనించే గతం ఇప్పుడు కనుక ఈ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి అంతర్గత విభేదాలు కావచ్చు లేకపోతే పార్టీలో సమన్వయం కావచ్చు వీటిపైన ఫోకస్ పెట్టకపోతే రానున్నటువంటి ఈ ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కావచ్చు లేకపోతే సార్వత్రిక ఎన్నికల పైన కూడా ఈ ప్రభావం పడేటువంటి అవకాశాలు క్లియర్ కట్ గా కనపడుతున్నాయి. ఎందుకంటే సీనియర్లు అందరూ కూడా అసంతృప్తిలో ఉన్నారు కాబట్టి ఈ రోజు ఒక 12 స్థానాలు గెలుచుకున్నటువంటి టీడీపీ కావచ్చు, కూటమి కావచ్చు రేపొద్దున కూడా ఈ సీట్లు తల్లంతటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనపడతాయి. గతంలో ఏదైతే 4 స్థానాలకు 2 స్థానాలకు టీడీపీ పరిమితం అయ్యేది అదే పూర్వవైభవానికి మళ్ళీ వెళ్ళేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా పేదవాళ్ళు కూడా అభిప్రాయపడుతున్నటువంటి రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మల్లికార్జున్. ఇక ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీలో రోజు రోజుకు అసంతృప్తి పెరుగుతోంది అనడానికి మీనాక్షి నాయుడు ఎపిసోడ్ ఒక ఉదాహరణగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు సీనియర్ నేతలు అసంతృప్తిలో ఉన్నారనేది వాస్తవం అని కూడా దిగువ స్థాయి కేడర్ చెప్తోంది. ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ విలువ లేదంటూ కూడా సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారనేది వార్త. ఇక ఇటీవల ప్రకటించినటువంటి పార్టీ పదవుల్లో కానీ నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించలేదనేది వారి ఆవేదన. ఇక తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని గతంలో టీడీపీ అధిష్టానం హామీ అయితే ఇచ్చింది. ఈ నేపథ్యంలో మీనాక్షి నాయుడుతో పాటు మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, భూమా బ్రహ్మానందరెడ్డి, ఏవి సుబ్బారెడ్డి కూడా అసంతృప్తితో ఉన్నారని కూడా కేడర్ చెప్తోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 సీట్లకు గాను 12 సీట్లు టీడీపీ కూడా గెలిచింది. 2 ఎంపీ సీట్లు కూడా కైవసం చేసుకుంది టీడీపీ. ఈ గెలుపులో మా పాత్ర ఎంతో కీలకంగా ఉంది, మమ్మల్నే మరిస్తే ఏ విధంగా చూడాలి అనేటువంటి మాట, మమ్మల్ని పక్కన పెట్టారా అనేటువంటి అనుమానం కూడా మాకు కలుగుతోందని కూడా సీనియర్లు వాపోతున్నటువంటి పరిస్థితి.